మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు, క్షణాల్లో కష్టాలు పోతాయి. లక్షలు కాదు కోట్లు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. సులభంగా మీకు ఉన్న డబ్బు సమస్యలు పోతాయి. వద్దన్న డబ్బు వస్తుంది. ఈ చిన్న పరిహారంతో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా చాలా సులభంగా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు రావాల్సినంత ధనం వస్తుంది. కనుక శుక్రవారం రోజున దీనిని ఇంటి గుమ్మం దగ్గర చల్లండి. దీనిని చల్లటం వలన మీ ఇంట్లో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ కూడా పోతాయి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ పరిహారం చేసుకోవటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి రావు, కష్టాలనేవి రావు, బాధలనేవి లేకుండా మీరు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు. గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కనుక శుక్రవారం రోజు గుమ్మం దగ్గర దేనిని చల్లటం వలన మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపద వస్తుంది. శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే గుమ్మం మీద ఈ రెండు కలిపి చల్లుకోవచ్చు. అలా చల్లుకుంటే మీకన్నీ శుభాలే జరుగుతాయి. మరి ఇంతకీ శుక్రవారం రోజు గుమ్మం మీద ఏ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు శివుడే వచ్చి ఒక పిల్లవాడితో ఎందుకు ఆడుకున్నాడో తెలిపే పవిత్ర కథను విందాం. పూర్వం మణిభద్రుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర చింతామణి అను ఒక వింతమణి ఒకటి ఉన్నది. అది కౌస్తుభ శోభతో సూర్యునితో సమానముగా వెలుగు ప్రసాదించగల శక్తి కలది. మణిభద్రుడు తనకు ఎంతో సన్నిహితుడైన ఉజ్జయిని మహారాజు చంద్రసేనుడికి ఆ రాజు యొక్క శివభక్తికి మెచ్చి ప్రసన్నుడై ఆ మణిని బహుమకరించాడు. చంద్రసేనుడు శివభక్తుడు, సకల తత్వాలు ఎరిగినవాడు. శివుడి యందు భక్తి విశ్వాసాలు నమ్మకము ఉంచి ప్రజారంజక పాలన చేయువాడు. ఒకానొకప్పుడు చంద్రసేనుడు ఒక మహాయజ్ఞం చేయదలిచి పొరుగు రాజ్యాల మైత్రి ఆకాంక్షించి అందరినీ తన ఆస్థానంలో సమావేశపరిచినాడు. అతడు చింతామణిని కంఠమున అలంకరించుకొని సూర్యుని వలె మెరుస్తూ సింహాసనమును కూర్చున్నాడు. సమావేశానికి వచ్చిన రాజులందరూ కూడా చింతామణి మీద దృష్టి పెట్టి రాజు యొక్క శోభకు అసూయపడ్డారు. సమావేశమైన పిమ్మట ఎలాగైనా సరే చంద్రసేనుణ్ణి జయించి ఆ మణి సాధించాలని కుతంత్రం పన్నారు. ఆయనను ఎన్నో రకాలుగా ప్రలోభపెట్టారు. కానీ చంద్రసేనుడు అది శివభక్తికి ఇచ్చిన బహుమతి అని వారి ప్రలోభాలను తృణప్రాయంగా త్యాజించాడు. దాంతో ఆ రాజులందరూ తమ రాజ్యాలకేగి అందరూ కలిసి కట్టుగా చంద్రసేనుణ్ణి ఓడిద్దామని నిర్ణయించుకున్నారు. అందరూ ఉజ్జయినిని బహువిధాల సైనిక శక్తితో 4 వైపులా చుట్టుముట్టారు. వారు దాడి చేసినను కోటలోకి ప్రవేశించలేకపోయారు. ఇది తెలిసిన చంద్రసేనుడు తాను తన సైనిక బలముతో వారితో పోరాడలేనని తలచి ఆ రాజ్యంలో మహాకాళేశ్వరుడుగా ఉన్న శివుడి ఆలయానికి వెళ్ళి శరణుజొచ్చి నా ప్రజలను కాపాడు అని శివుణ్ణి సందేహరహితంగా రాత్రింబవళ్ళు అనన్య దీక్షతో ప్రార్థింపసాగాడు. ఈ నగరంలో ఒకానొక గొల్ల స్త్రీ మరియు ఆమె బిడ్డ 5 సంవత్సరాల పిల్లవాడు శ్రీకరుడు ఉన్నారు. ఆ తల్లి తన కుమారుణ్ణి తీసుకుని శివమందిరానికి వచ్చింది. శ్రీకరుడు మహారాజు శివుడికి చేస్తున్న పూజల పట్ల ఎంతో అనురక్తుడై తీవ్రమైన భక్తి పారవస్యత పొంది గమనించసాగాడు. తర్వాత వారి ఇంటికి వెళ్ళారు. శ్రీకరుడు ఇంటి దగ్గర శివపూజ చెయ్య భావించి ఒకానొక రాయిని తెచ్చి శివలింగము వలె భావించి తాను ఇంటి నుండి పోగు చేసుకున్న గంధము, వస్త్రము, ధూప దీపాలు, పూజా ద్రవ్యాలు ఆ లింగమునకు సమర్పించినాడు. ఆ పిల్లాడి భక్తి తీవ్రత శివుణ్ణి కట్టి పడేసినది. రాజువలే పూజ చేద్దామని ఆయన అలాగే తను చేస్తున్నట్లు మనసునందు భావించాడు శ్రీకరుడు. మనో నైవేద్యము సైతము అతని వ్యాకులత చూసి శివుడు స్వీకరించాడు. శ్రీకరుడు తనకు చేతనైన ఆటలు ఆడాడు, పాటలు పాడాడు, నృత్యము చేశాడు. వాటన్నిటినీ పరమానందంగా స్వీకరించాడు శివుడు. శ్రీకరుడు నిత్యముతో అలసిపోయి ఆ లింగము ముందు కూర్చుని భక్తితో లయించిపోయాడు. అతని తల్లి భోజనానికి పిలవడానికి వచ్చి వాని వింత చేష్టలు పిల్ల చేష్టలుగా భావించి ద్రవ్యములు వృధా చేసినాడని భావించి అవి శుభ్రం చేసి ఆ శివలింగమును పారవేసినది. శివభక్తితో లయించిన శ్రీకరుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. ధ్యానంలో నుండి లేచిన బాలుడు తల్లిని పట్టించుకోకుండా ఆమె విసిరివేసిన రాయి దగ్గరకు వెళ్ళి చేతిలోకి తీసుకుని
రామయ్య, దెబ్బ తగిలిందా? మందు రాయమంటావా? మా అమ్మ నాకు దెబ్బ తగిలితే అదే చేస్తుంది. ఎక్కడ దెబ్బ తగిలిందయ్యా అని రోధించసాగాడు. ఆ భక్తికి శివయ్య కంటి నుండి అశ్రువులు వచ్చాయి. ఆ బాలుడు శివలింగం నుండి నీరు కారటం చూసి, శివయ్య ఏడవకు, మా అమ్మను కొడదాంలే, నీ దెబ్బ తగ్గిపోతుందిలే, బాధపడవద్దు అనెను. అప్పుడు శివుడు వెంటనే నిజరూపంలో ప్రత్యక్షమైనాడు. శ్రీకరుడు శివుడికి దెబ్బ తగిలిందని భావించాడు కాబట్టి అతనికి దెబ్బ ఉన్నట్లే అగుపించాడు శివుడు. శ్రీకరుడు శివుణ్ణి చూసి మిక్కిలి ఆనందం పొంది దెబ్బకు మందు వ్రాసి శివుడితో ఆటలు ఆడుకున్నాడు. తర్వాత శ్రీకరుడు, నొప్పి తగ్గిందా శివయ్య అన్నాడు. తగ్గింది శ్రీకర, నీవు మందు రాసిన తర్వాత ఇక దెబ్బ ఉండదు, నొప్పి ఉండదు అని పరిహసించినాడు శివుడు. ఆం తిన్నావా రామయ్య? కాదు కాదు శివయ్య అన్నాడు శ్రీకరుడు. తినలేదు అన్నాడు శివుడు. దాంతో శ్రీకరుడు వాళ్ళ అమ్మకు చెప్పకుండా ఇంటి లోపల ఉన్న వెన్నను తీసుకుని వచ్చి శివుడికి తినిపించాడు. తిను శివయ్య, మళ్ళీ మా అమ్మ వస్తే అంతా నాకే పెడుతుంది అన్నాడు. శివుడు శ్రీకరుని ప్రేమ వాత్సల్యానికి పొంగి వెన్న తిన్నాడు. నేనంటే చిన్నవాణ్ణి కదా, నాకు కొంచెం చాలు, కానీ నీవు పెద్దవాడివి కదా అని మళ్ళీ చద్ది అన్నం తీసుకువచ్చాడు. అది కూడా శివుడికి పెట్టాడు శ్రీకరుడు. మొత్తం తిన్న తర్వాత శివుడు శ్రీకరుణ్ణి, నీకు ఆకలి లేదా అని అడిగినాడు. దానికి శ్రీకరుడు, నువ్వు తింటే నేను తిన్నట్లే అన్నాడు. అంతదాకా శివుడి చుట్టూ తిరిగి నృత్యం చేసిన శ్రీకరుడు అలసిపోయి శివుడి ఒళ్ళో కూర్చొని నిద్రపోయాడు. ఆ తర్వాత బాలుణ్ణి మునుపటి శివలింగం ఉన్న చోటికి చేర్చి శివుడు అంతర్ధానమైనాడు. తర్వాత జరిగిన వింతకు అందరూ ఆశ్చర్యచకితులైనారు. శ్రీకరుడికి మెలకువ రాగానే, రామయ్య ఏడి, ఎక్కడా శివయ్య అని అరుస్తున్నాడు. శ్రీకరుడు ఒక కొత్త వెలుగును కూడా గమనించాడు. అదేమిటంటే తాను చూసిన శివలింగం ఇప్పుడు రత్నంగా మారింది. ఇందాక పూజించిన శివలింగం ఇప్పుడు రత్నమయ లింగమయ్యింది. తన తల్లి తీసేసిన సామాగ్రి మళ్ళీ తాను పూజించినట్లే ఆ రత్నమయ లింగం మీద ఉన్నాయి. శ్రీకరుడు ఒక్కసారి చుట్టూ పరికించి చూశాడు. అక్కడ ఒక మహాభవనం వెలిసింది. రత్న కంచిత స్తంభాలు చూసి నివ్వెరపోయాడు. అక్కడ భూమి స్ఫటిక నేలగా మారింది. ఆ మహాభవనం పరమశివుని మహామందిరంగా మారింది. విశాల ద్వారాలు, కవాటాలు, ప్రధాన ద్వారం, గోపురం అన్నీ నేల మీద సూర్యుని వలె ప్రకాశించాయి. కానీ శ్రీకరుడికి అవేమీ గొప్పగా తోచలేదు. శివుడు మళ్ళీ వస్తాడేమో అని ఆ రత్నమయ లింగమునకు మళ్ళీ పూజలు చేశాడు. ఇంతకు ముందు శివుడితో ఆడినట్లుగా ఆటలు ఆడి పాటలు పాడాడు. కానీ శివుడు యథార్థ రూపంలో కనబడకపోయేసరికి ఏడుస్తూ కొద్ది దూరంలో ఉన్న తన ఇంటికి గాబరాగా వెళ్ళి వాళ్ళ అమ్మను నిదురలేపాడు. శ్రీకరుని తల్లి నిద్రలేచి ఆశ్చర్యపడింది. ఎందుకంటే ఇప్పుడు తాము ఉన్న ఇల్లు కూడా ఆ మందిరము వలె రత్నమయ మాణిక్య సువర్ణ చంద్రకాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. ఆమె ఇదంతా చూసి పరమ ఆశ్చర్యం చెందింది. ఏమైంది నాయనా అని బాలుణ్ణి ప్రశ్నించింది. అప్పుడు శ్రీకరుడు రోధిస్తూ, అమ్మా, నువ్వు చెప్పావుగా రామయ్య అన్న శివయ్య అన్న ఒక్కరే అని. నేను ఇందాక శివలింగానికి గుడిలో రాజుగారిలాగా పూజ చేశాను. నువ్వు దాన్ని విసిరివేశావు. నేను దెబ్బ తగిలిందని మందు రాశాను అని మెల్లగా వచ్చి రాని మాటలతో జరిగిందంతా కూడా చెప్పాడు. దాంతో శ్రీకరుని తల్లి రత్నలింగం వద్దకు వచ్చి మోకరిల్లి, ప్రభువు తెలియక చేసిన తప్పుకు నన్ను క్షమించు అని ప్రార్థించింది. శివుడు ఆమెను కరుణించాడు. ఆమె కూడా ఆ భవంతి వలె సమస్త శోభలతో అలలారింది. తన మునుపటి వేషధారణ పోయి మహారాణిగా మారిపోయింది. కానీ శ్రీకరుడు శివుణ్ణి చూడాలని ఏడుస్తూనే ఉన్నాడు. బాలుణ్ణి తల్లి తన హృదయానికి హత్తుకుని వాడి యొక్క అదృష్టానికి, శివుడి ఒడిలో పడుకున్న అతని భాగ్యాన్ని కొనియాడింది. అందర్నీ తరింపచేశావు నాయనా అని ముద్దాడింది. ప్రజలు ముట్టడి భయంతో ఉన్నారు. అయినను వారు ఆ రత్న మందిరాన్ని, భవనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది ఎక్కడి నుండి వచ్చిందని అందరూ నివ్వెరపోయారు. చిన్నగా ఈ వార్త రాజు చంద్రసేనుడి దగ్గరికి పోయినది. చంద్రసేనుడు ఈ సంఘటన వినగానే శివానందంతో మనస్సు నిండిపోయినది. తాను పొరుగు రాజ్యాల దాడి నుండి కాపాడుకునుటకు శివ పూజలో ఉన్నానని చెప్పి ఆ బాలుణ్ణి, వాని తల్లిని తన వద్దకు తోల్కొని రమ్మని చెప్పాడు. అది తన యొక్క విజ్ఞప్తిగా చెప్పమని కూడా అన్నాడు. రాజ్య నలువైపులా ఉన్న శత్రుసేనలకు ఈ విషయం గూఢాచార్యుల ద్వారా తెలిసింది. వారు రాజ్యంలోని చిన్న బాలునికే అంత శక్తి ఉంటే మహాశివభక్తుడైన చంద్రసేనుణ్ణి జయించలేమని గ్రహించి వారిని మన్నింపమన్న అభ్యర్థనను రాజు వద్దకు పంపారు. చంద్రసేనుడు
ఆ అభ్యర్థనను మన్నించి అందరికీ మహాశివ మందిరమును దర్శింపచేయ అభయమిచ్చాడు. ఆ చంద్రసేనుడు నీ భక్తితో కూర్చున్న నన్ను, నా రాజ్యాన్ని ఏమాత్రం రక్తపాతం లేకుండా ఒక బాలుణ్ణి ఆసరా చేసుకుని నీ లీల చూపించావా తండ్రి అని శివుడికి కృతజ్ఞతలు తెలిపినాడు. మిగిలిన రాజులందరూ క్షమాపూర్వకంగా చంద్రసేనుణ్ణి వేడుకున్నారు. అందరూ కలిసి శివపూజను, శివనామాన్ని జపిస్తూ శివుడి కోసం నృత్యములను చేయసాగారు. ఇంతలో శ్రీకరుడు వాని తల్లితో మందిరానికి విచ్చేసి దూరంగా కనబడుతున్న రత్నమయ భవనాలను చూపాడు. ఇంకా రోధిస్తూనే జరిగిందంతా కూడా రాజుకు చెప్పాడు. రాజు అతడిని ఎత్తుకొని కౌగిలించుకుని ముద్దాడి ఆనందపడ్డాడు. రాజు, ప్రజలు, శత్రురాజులు ఆ రత్నమయ శిఖరాలను చూసి ఆశ్చర్యపోయినారు. అయినను బాలుడు శివుడి దర్శనం కోసం రోధిస్తూనే ఉన్నాడు. రాముడు ఎవరో శివుడు ఎవరో తెలియని ఆ బాలుడు శివుణ్ణి రామయ్యగా భావించి రామయ్య మళ్ళీ రా ఆడుకుందాం అని రోధించసాగాడు. సరిగ్గా అప్పుడు ఆ మందిరంలో రుద్రాంశ యగు హనుమ ప్రత్యక్షమై ఎవరు రామ అని రోధిస్తుంది. ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ ఆనంద బాష్పాశ్రులతో నేను కూడా ఉంటాను అని చెప్పాడు. హనుమను చూసిన ప్రజలందరూ ఆయనకు మోకరిల్లినారు. దివ్య దృష్టితో అంతా చూసిన హనుమ ఆ బాలుణ్ణి ముద్దాడి రాముడు శివుడు ఒక్కరే, మానవులే కాదు దేవతలు, అన్ని జీవరాశులు సైతం శంకరుని భక్తి కలిగి ఉండటం మన అదృష్టం, అది మన కర్తవ్యంగా భావించాలి అని అన్నాడు. సాష్టాంగపడిన చంద్రసేనుడినే కాక అందరినీ హనుమ ఆశీర్వదించాడు. హనుమ రత్న లింగము ముందు భక్తిగా ప్రణామాలు చేసి ప్రభువైన శ్రీరాముడు సైతం శివలింగమును పూజించేవారు. ఏ ఊరు, ఏ పేరు, ఏ కులమైన రాముడు, శివుడు, నారాయణుడి కాబోవు అవతారమైన కృష్ణుడు అంతా ఒక్కటే అని శ్లాఘించాడు. రత్నమయ ఆలయంలో ప్రసన్నుడైన హనుమ భక్తి తత్వంతో శివుడి మహిమ, శివ ఉపచారాలు విశదీకరించి రాజును, బాలుణ్ణి తన ముందు కూర్చోబెట్టుకుని శ్రీకర, భక్తి మాత్రమే భగవంతుణ్ణి చేరుతుంది. అయితే మంత్రం తంత్రం లేకుండా ఆర్తితో పిలిచావు కాబట్టే నీ శివయ్య నీ కోసం వచ్చాడని, నువ్వు అనుకున్న రామయ్య కృష్ణుడిగా నీ వంశంలో 8వ తరంలో పుట్టనున్నాడని, నారాయణుడు మీ గొల్ల జాతిలో గొల్లవాణిగా కీర్తింపబడుతున్నాడని, నువ్వు శివుడికి పెట్టిన వెన్న చల్దిలతో కృష్ణ లీల చేస్తాడని మాట ఇచ్చాడు. అంతేకాక శ్రీకరునికి భోగభాగ్యాలను, మోక్ష వరాన్ని ఇచ్చి అందరినీ ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. కాబట్టి హనుమ, శివుడు, రాముడు అంతా ఒక్కటే. మీరు కూడా శ్రీకరుని వలె, చంద్రసేనుడి వలె దేవుడిపై నమ్మకం ఉంచి నిశ్చలంగా ఉండండి, అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. ఇక వీడియోలోకి వస్తే, శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే శుక్రవారం రోజు చేసుకుంటే 100% ఫలితాలు మాత్రం వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ధన సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తరువాత ఒక గ్లాసులో మంచినీళ్ళు తీసుకోండి. అంటే మీరు త్రాగడానికి ఏ వాటర్ని అయితే వాడుతారో ఆ వాటర్ని ఒక 5 స్పూన్లు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అలా వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక 1/2 స్పూన్ గల్లులుప్పు కలపండి. అలాగే చిటికెడు కుంకుమను కూడా ఆ నీటిలో వేసి బాగా మిక్స్ చేయండి. ఉప్పు మరియు కుంకుమ రెండూ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు. వీటికి మన కష్టాలను, ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది. కనుక ఈ రెండింటిని నీటిలో వేసి బాగా కలపండి. ఉప్పు, కుంకుమ ఈ రెండు నీటిలో కరిగిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లేయండి. మొత్తం నీటినంతటినీ కూడా చల్లేయండి. ఇలా చల్లటం వలన మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, స్థిరంగా నివాసం ఉంటుంది, ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది. ఈ పరిహారాన్ని ఉదయం చేసుకోవచ్చు లేదా సాయంత్రం 6 నుండి 7 మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా 100% ఫలితాలు మాత్రం వస్తాయి. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండూ కలిపి చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.